అరే నతాషా, ఎలా ఉన్నావు? సరే కానీ ఇంత లేటుగా ఎక్కడి నుంచి వస్తున్నావు? అది నా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాను. ఒక బర్త్డే పార్టీ ఉండింది, అందుకని. ఓకే. ఏమైంది? అంతా ఓకే కదా? ఆరోగ్యం బానే ఉంది కదా? ఆ నేను బాగానే ఉన్నాను. నాకు కాస్త అలసటగా ఉంది. ఓకే సరేరా, పైకి వెళ్ళి బాగా నిద్రపో. నాకు క్యాబ్ కూడా వచ్చినట్టుంది. రేపు మధ్యాహ్నం వచ్చి కలుస్తాను. ఓకే, గుడ్ నైట్. గుడ్ నైట్. ఏంటిది? కరెంటు పోయిందా? ఎవరది? ఎవరెక్కడా? నమస్కారం సార్. థ్యాంక్ యూ సార్. మేడం, గుడ్లు తెచ్చాను. నతాషా మ్యామ్, గుడ్లు తెచ్చాను. నతాషా మేడం. డైలీ మేడం కరెక్ట్గానే తలుపు తీసేవాళ్ళు. ఈరోజు ఏమైంది? నతాషా మేడం. మేడం పడుకున్నారనుకుంటా. తర్వాత వద్దాం. బ్లడ్. ఇదేంటి, తలుపు తీసే ఉంది? నతాషా మేడం. మేడం ఇంట్లో ఉన్నారా? నతాషా మేడం. ఏయ్ రాకేష్,
త్వరగా వచ్చేసావే. ఏంటి ఒంట్లో బాగుందా? లేదయ్యా, నాకు నార్మల్గానే ఉంది. అందుకే ఇంటికి త్వరగా వెళ్తున్నాను. ఏమైంది, వర్షంలో తడిసిపోయావా? లేదు లేదు, నేను ఈ రోజు వచ్చి అదేంటంటే ఏమైందిరా నీకు? పైనుంచి కింద దాకా తడిసిపోయింది. ఎరా దెయ్యం ఏమైనా చూసావా? ఇలా తడిసిపోయిందేంటి? లేదు, అదేంటంటే నాకు ఒంట్లో బాలేదు. అందుకే ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను. నేను అదంతా బయలుదేరుతాను. సరే కానీ నీతో నేను ఒక తర్వాత విషయం మాట్లాడతాను, వదులు. సారీ ఆంటీ, హే ఆగు. నన్ను ఆంటీ అన్న పిలిచావు? నేను సరిగ్గా గమనించలేదు. నన్ను ఒక నిమిషం ఆగు. ఎందుకు ఒళ్ళంతా వణుకుతుంది? నీకేమైంది? మరి ఈరోజు ఎలా త్వరగా వచ్చావు? మర్యాదగా దాచకుండా నిజం చెప్పు. నువ్వు తప్పుడు పని ఏమీ చేయలేదు కదా? నిజం చెప్పకపోతే నీకు ఏమైంది, పిచ్చి పట్టిందా? నాకు కొంచెం ఒంట్లో బాలేదు. నేను ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోవాలి, అంతే. నువ్వు కాస్త తప్పుకో. ఆగాగాగు ఆగు. ఏదో తప్పు జరుగుతుంది. ఇదంతా నువ్వు చెయ్యు. నీకేమైందో చెప్పు. హే, నీ అరే, కాల్లో రక్తం ఏం లేదని వస్తుంది. చెప్తున్నాను కదా. ఏమైంది? అరే, ఏం చెప్పు, లేదు. సరిగ్గా చూపించు. నువ్వు కాలు వదిలి. చూపించమంటున్నానుగా. అదే ఏది చాలా అవలేదని రక్తం చెప్తున్నాను కదా. వస్తుంది నీకు. ఏదో దెబ్బ తగిలింది. ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోవాలి. నువ్వు అది- తప్పుకో, నేను ఇంటికి వెళ్ళాలి. కానీ ఓ, నా దగ్గర అబద్ధం చెప్తున్నాడు. నువ్వు ఎవరు? నేనెవరినో నువ్వు తెలుసుకోవాల్సిన అవసరం లేదు. కానీ నువ్వెవరో నాకు బాగా తెలుసు. కొంచెం గాలి తీసుకో. ఇదిగో నీళ్లు తాగు. నేను ఇంటికి వెళ్ళేటప్పుడు వాడు చనిపోయాడు. నేను తెలియకుండా లోపలికి వెళ్ళాను. నేనేది చేయలేదు. నన్ను క్షమించండి, ప్లీజ్ నన్ను క్షమించండి. ఎవరు నమ్ముతాడ్రా నువ్వు చెప్పే మాటలు? నీ ఫింగర్ ప్రింట్సే ఉన్నాయి అక్కడ. నువ్వు అక్కడ ఉన్నావని దానికి ప్రూఫ్గా నువ్వే అక్కడ ఎవిడెన్స్ వదిలేసి వచ్చావు. ఇంకా ఇంట్లో ఉన్న సామాన్లు కూడా మాయమైపోయాయి. సిఐడి వచ్చేసరికి మాయమైపోయిన సామాన్లన్నీ నీ దగ్గరే దొరుకుతాయి. ఈ మాటకి నేను నీకు గ్యారంటీ ఇస్తున్నాను. అయ్యో, నేనేది చేయలేదు. ప్లీజ్ నన్ను క్షమించండి. నేను పేదోడిని. గుడ్లు బ్రెడ్ అమ్మేసి నేను బ్రతుకుతున్నాను. నన్ను అనవసరంగా ఇందులో ఇరికించారు. నేను మీకు ఏ తప్పు చేశాను? మా ఇద్దరికి ఎటువంటి శత్రుత్వం లేదు. ప్లీజ్ నన్ను క్షమించండి. నువ్వు నాకు ఫ్రెండ్ వీరా. నువ్వు నా శత్రువు అని ఎవడరా చెప్పింది? ఇటు చూడు, నువ్వు ఈ ఇబ్బంది నుంచి బయటపడాలనుకుంటే నువ్వు నా కోసం ఒక పని చేయాలి. పనియా? చెప్పులు గుర్తున్నాయి బాస్. మీరెవరైనా చూసారా? బాగా చూడండి. సరే, ఇంట్లో ఎవరెవరు ఉంటున్నారు? సార్, నతాషా వాళ్ళ హస్బెండ్ సమీర్, వీళ్ళు ఇద్దరు ఇక్కడ ఉంటున్నారు. అది కాదు, నాకు ఒక విషయం చెప్పండి. మీరు సమీర్ని నటాషాని ఆఖరిగా ఎప్పుడు చూసారో చెప్పండి. మీలో ఎవరైనా చూసారా? సార్ సమీర్ ఎప్పుడు పని కోసం అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళిపోతారు. అంతటితో
నిన్న నతాషాని నైట్ చూశాను. ఇంచుమించు 2 గంటలే ఉంటుంది. ఒకలాగా టెన్షన్లో ఉన్నింది. రాత్రి 2 గంటలకా? అలాగా? సార్ ఈ బిల్డింగ్ అంతా కొత్తగా కట్టారు సార్. చాలా ఫ్లాట్స్ ఖాళీగానే ఉన్నాయి. 5th ఫ్లోర్లో ఈ ఫ్లాట్ తప్ప మిగతావన్నీ ఖాళీగానే ఉన్నాయి. ఈ బిల్డింగ్లో సీసీటీవీ కెమెరా నేను చూశానే, అవన్నీ వర్క్ చేస్తున్నాయా? లేదు, ఇంకా వర్క్ చేయలేదు. ఇంకా వైరింగ్ వర్క్ ఏదో బాకీ ఉంది. ఓహో అలాగా. అదలా ఉండండి. అసలు మీరు అదేంటంటే 4th ఫ్లోర్లో ఉంటున్నారు, అదే ఈ ఫ్లోర్కి కింద. అవును సార్. అప్పుడు మీరు ఏదైనా సౌండ్ వినుంటారు కదా? ఆ? ఎందుకంటే ఇక్కడ ఒక హత్య జరిగింది. సార్ నిన్న నాకు అస్సలు ఒంట్లో బాగాలేదు, అందుకని తొందరగా పడుకున్నాను. అందువల్లే ఏదైనా సౌండ్ వచ్చినా కూడా నేను మేలుకోలేదు. మూసి ఉన్న ఫ్లాట్లోన తెలియని డెడ్ బాడీ. ఈ ఫ్లాట్ ఓనరు అవుట్ ఆఫ్ స్టేషన్. ఫ్లాట్లో ఉన్న లేడీ నిన్న రాత్రి ఈ ఫ్లాట్లో తనుంది, కానీ ఇవాళ ఆవిడ కనపడలేదు. నటాషా. హటుట ఎక్కడా? పైన ఉన్నారు. గుడ్ మార్నింగ్ ఆనంద్ గారు. గుడ్ మార్నింగ్. అరే యదవా, నువ్వు ఈ ప్యాకెట్ నాకు మాట్లాడకుండా ఇవ్వలేవా? క్షమించండి సార్, తప్పు జరిగింది. ఇక మీద ఇలాంటి తప్పు జరగదు. ఫరాన్, ఆన్యా, ఏమైంది? ఎక్స్క్యూజ్ మీ ఆంటీ. అవును, ఇక్కడ ఏం జరుగుతోంది? మీరందరూ ఎవరు? మీరెవరండి? ఏంటి, నేను ఎవరినా? సార్, ఇది నా ఇల్లు. నా పేరు సమీర్. సమీర్ గారు, మీ ఇంట్లోపల ఒక హత్య జరిగింది. ఏంటి, హత్య? అవును, హత్య. నిన్న రాత్రి ఎక్కడున్నారు? నేను బెంగళూరుకి వెళ్ళాను. ఒక బిజినెస్ మీటింగ్ ఉంది. ఎయిర్పోర్ట్ నుంచి తిన్నగా వస్తున్నా. టికెట్ చూపిస్తారా? చూపిస్తాను. సార్, నా వైఫ్ నతాషా, తను ఎక్కడుంది సార్? తను బానే ఉందిగా? అదే మేము అడుగుతున్నాం. నటాషా ఎక్కడ? మీ ఇంట్లో ఒక డెడ్ బాడీ దొరికింది, అది హత్య. నటాషా మేడం కూడా కనిపించట్లేదు. ఆ నటాషాతో ఎప్పుడు మాట్లాడారు? సారీ సార్, నేను మాట్లాడలేకపోయాను. నిన్న నైటే తను ఫోన్ చేసింది, కానీ బాగా లేట్ అవడంతో నేను నిద్రపోయాను. ఉదయం లేచి చూస్తే 2 మిస్డ్ కాల్స్ కనిపించాయి. నేను కూడా వెంటనే తనకి కాల్ చేశాను, కానీ స్విచ్ ఆఫ్ వచ్చింది. ఇదిగో వీడే. వీడు తెలుసా? సారీ సార్, ఇంతకీ వీడెవడు? వీడినిప్పుడే చూస్తున్నాను. వీడు నా ఇంట్లోకి ఎలా వచ్చాడు? అదే కదా విషయం. వీడు నీ ఇంట్లోకి ఎలా వచ్చాడు? ఇంట్లో ఉన్నవి ఉన్నట్టుగానే అలాగే ఉన్నాయి. దాన్ని బట్టి ఒకటే తెలుస్తుంది, ఈ మనిషి బలవంతంగా ఇంట్లోకి రాలేదు.
ఎవడైనా ఈయన్ని ఇంట్లోకి రమ్మని చెప్పుండాలి, లేకపోతే వీడి దగ్గర మీ ఇంటి కీ అతని దగ్గర ఉండాలి. అందువల్ల మీరు మాకు చెప్పండి, మీ తాళం వేసిన ఇంటిలో ఒక బయట వ్యక్తి హత్య జరిగింది, ఎలా జరిగింది? సార్ ఇక్కడ చూడండి, దొరికేసింది. ఎక్స్క్యూజ్ మీ సార్, నైట్ డ్యూటీ ఈయనే సార్ చేసింది. ఈ వ్యక్తి ప్రాణాలతో ఉన్నప్పుడు ఈయనే సార్ చూసింది. ఎక్కడ చూశారు? సార్ నిన్న నైట్ 9 గంటలకి ఒక అతన్ని చూశాను. ఇంటి బయట ఒకవేళ ఎవరికోసమైనా వెయిట్ చేశారేమో. నటాషాక ఇతన్ని ఇక్కడ చూసావా? నిన్న ఈ చుట్టుపక్కలే తిరుగుతూ ఉన్నట్ట. సార్ నిన్న రాత్రి ఇతను ఇక్కడే ఉన్నాడు, ఇటు అటు తిరుగుతూ ఉన్నాడు. ఇంకా కాసేపు తర్వాత వచ్చి నాతో మాట్లాడడం మొదలుపెట్టాడు. అవునా? సరే, ఈ కొట్టుకి ఎంతో మంది వచ్చి వెళ్తూ ఉంటారు, ఇతను మాత్రం కరెక్ట్గా ఎలా గుర్తుంచుకున్నావు? మీరు కరెక్ట్గా అంటున్నారు సార్. వీడిని గుర్తుపెట్టుకోవడానికి ఒక కారణం ఉంది. అదేంటయ్యా కారణం? సార్ అది ఏంటంటే, వాడు నన్ను చాలా ప్రశ్నలు అడుగుతూ ఉన్నాడు. అనవసరమైన మాటలు, సంబంధం లేని మాటలు, టైం పాస్ చేస్తూ ఉన్నాడు సార్. ఇంకా ఈ మొత్తం ఏరియా గురించి అడిగి తెలుసుకున్నాడు. ఐసీ, అంటే వాడు ఏమేమి అడిగాడు? అదేంటంటే దేవదర్శన్ బిల్డింగ్ గురించి అడిగి తెలుసుకున్నాడు. అక్కడ వాడికి ఏమో పని ఉంది అని నేను అనుకున్నాను, అందుకే ఇంకా దారి చెప్పేశాను. దేవదర్శన అన్నట్టు ఆ బిల్డింగ్లోనే కదా నటాషా కూడా ఉంది. బిల్డింగ్ ఎక్కడుందని అడుగుతున్నాడంటే వాడు ఖచ్చితంగా మొదటిసారి ఈ ఏరియాకి వచ్చి ఉండాలి. వాడు ఎందులో వచ్చాడో నీకు తెలుసా ఆ చోటుకి? సార్ ట్యాక్సీలో వచ్చాడు, ఇటు అటు చూసేసి ఇంకా నా దగ్గరకు వచ్చేసాడు. అంటే ఆ బిల్డింగ్లోకి వెళ్ళడం ఎవరికి తెలియకూడదని వాడు అనుకున్నాడు. టాక్సీ నెంబర్ చూసావా? నంబర్ అదంతా చూడలేదు, కానీ సార్ అది ఏంటంటే ఆ క్యాబ్ కాల్ చేసి పిలవంగానే జట్టమని వచ్చేస్తుంది కదా. మై టాక్సీయా? అంటే అది క్యాబ్ సర్వీస్. ఓకే, ఈ బైక్ టాక్సీ వాళ్ళ దగ్గర అన్ని రికార్డ్స్ అలాగే ఉంటాయి కదా. పూర్వి, నిన్న నైట్ వాళ్ళు ఏ టాక్సీలో ఇక్కడికి వచ్చారో తెలియాలి. ఇలాంటి మనుషుల్ని కలుసుకోవాలా? సమస్య ఎక్కువ అవుతుంది. ఇప్పుడు ఈ వ్యక్తి ఎలాంటి వాడో? సార్, ఈ పాకెట్ మీ దగ్గర? లోపల మూసుకునిరా. నిన్నెవడ్రా ఎక్కడికి పంపించింది? నా అడ్రస్ ఎవడు చెప్పాడు నీకు? సార్ అది ఒక వ్యక్తి ఉన్నాడు సార్, అతనే మీ అడ్రస్ని చెప్పాడు, దీన్ని మీ దగ్గర ఇవ్వమని చెప్పాడు. సరే, ప్యాకెట్ నువ్వు. పాకెట్ నిన్ను తెరిచావా? లేదు సార్, నేను దీన్ని తీయలేదు, నమ్మండి. నా దగ్గర అబద్ధం చెప్తున్నావా? అబద్ధం చెప్తావారా? నిజాన్ని ఎలా రాబెట్టాలో నాకు తెలుసు. సార్ 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 ఏం చేస్తున్నారు సార్? సార్ నన్ను చంపకండి సార్, నేను నిజం చెప్తాను. ఈ పాకెట్ని నేను కొంచెమే తీశాను. అంతకు మించి నేనేం చేయలేదు, నేను నిజం చెప్తున్నాను సార్. ఇందులోండి ఏమైనా డబ్బుని తీసావా నువ్వు? లేదు సార్, నేను ఇందులో ఏ డబ్బు తీసుకోలేదు సార్, నేను ఒట్టి తీసాను అంతే, అంతకు మించి నేనేం చేయలేదు సార్. నన్ను వదిలేయండి సార్, నేనేం చేయలేదు సార్. మై టాక్సీ వాళ్ళు ఈ అడ్రస్ ఇచ్చారు. దొరికింది సార్. ఏంటది? 2 రోజులుగా ఒక వ్యక్తి కనపడతలేదు, రూమ్లో లేడు, మీరు అసలు ఓపెన్ చేసి కూడా చూడలేదే. సార్ మేము ఎలా ఓపెన్ చేయాలి? ఎప్పుడు చూసినా డు నాట్ డిస్టర్బ్ అని బోర్డు పెట్టుంటారు కదా. ఏ స్టాఫ్ కూడా నేరుగా లోపలికి వెళ్ళరు. రండి సార్.
పంకజ్ 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 లే పంకజ్ పైకి లే. లే. ఏమీ కాలేదుగా? షాక్ కొట్టిందా? ఇక్కడ వైర్ ఉంది సార్, కరెంటు పాస్ అయ్యే వైర్ సార్. మై గాడ్. పంకజ్ పంకజ్ నువ్వు ఓకేనే కదా? పూర్వి వద్దు వద్దు, ముందుకెళ్ళొద్దు. కమాన్ పైకిలే. అందరూ ఓకే కదా? అవును హా సార్. సార్. సార్ ఆ, ఈ ల్యాంప్ నుంచే బుల్లెట్ వచ్చింది. ప్రకాష్ వచ్చి ఈ రూముని బ్యాటిల్ గ్రౌండ్గా మార్చుంచాడు. లోపల అన్ని ఏర్పాట్లు చేసుంచాడు. లోపలికి ఎవరూ రానికుండా చూసుకున్నాడు. అలా తెలియకుండా ఎవరైనా లోపలికి వస్తే ప్రాణాలతో వాళ్ళు తిరిగి బయటికెళ్ళలేరు. అందుకనే హోటల్లో ఉండే స్టాఫ్ లోపలికి రావాలంటే భయపడ్డారు. డోంట్ డిస్టర్బ్ అని బోర్డు కూడా రాసి పెట్టాడు కదా. సార్ ఇది ఎలక్ట్రిక్ షాక్ బుల్లెట్. మనుషుల ప్రాణాలు పోవు, కానీ చాలాసేపు మత్తులోనే ఉంటారు. ఎవరి ప్రాణాలకు ప్రమాదం ఉందో వాడేటువంటి పనులు చేస్తాడు. అవును దయ్య, వీడు ఇంతగా జాగ్రత్తగా ఉండి కూడా ప్రకాష్ని హత్య చేశారు కదా. ఖచ్చితంగా తెలిసిన వాళ్ళు ఎవరో చేసుండాలి. రాకేష్ నువ్వా? నువ్విక్కడ ఏం చేస్తున్నావు? నువ్వు కూడా వెళ్తా కలిసిపోయావా? లేదు మేడం, నాకు ఇతని గురించి ఏమీ తెలియదు. నేను అతని ఇంటికి వెళ్ళాను. అక్కడ ఓ డెడ్ బాడీ ఉండేది. నేను భయంతో అక్కడి నుంచి పారిపోయాను. సరైన పిచ్చితనంలో ఉన్నవే, నన్నే కాల్చావే నువ్వు. షబీర్, ఫోన్ తీ ప్లీజ్ ప్లీజ్. ఒంట్లో ఉన్న చాలా భాగాలు కాలిపోయాయి, కానీ ఇది బుల్లెట్ వల్ల కాదు. అలాంటప్పుడు ఎలా చనిపోయాడు? సార్, మ్మ్. ఇతని శరీరం నుంచి పార్ట్స్ దొరికాయి కదా, అది జిలేటింగ్ లాగా ఉంది. క్యాప్సిల్స్ ఉన్నట్టు. క్యాప్సూల్సా? ఓ అలాగా. అంతేకాకుండా ఇంకేంటి? సార్, ఇతని బ్లడ్ రిపోర్ట్ వచ్చింది. అదేం చెప్తుంది? మీరే చూడండి. ఏ టెన్షన్గా ఉందా? చాలా పెద్దది. చాలా పెద్ద టెన్షనా? ఏముంది అందులో? అమోనియం నైట్రేటా? అమోనియం నైట్రేట్ వీడి బాడీలోనా? అదే సార్, నాకు కూడా టెన్షన్గా ఉంది. వీడి బాడీలో అమోనియం నైట్రేట్ ఎలా వచ్చింది? బాడీ లోపల అమోనియం నైట్రేట్, లోపల బాడీ మొత్తంగా కాలిపోయింది. దాంతోపాటు క్యాప్సూల్ ముక్కలు. మై గాడ్.
సాలంకి ఫోన్ చేస్తున్నాడేంటి? బాస్, చెప్పు. వీడి మరణ రహస్యం ఏంటో తెలిసిపోయింది. వీడు ఎలా చనిపోయాడో నేను చివరిగా కనిపెట్టేశాను. నువ్వు డబ్బా కొట్టుకుంటూ మానేసి విషయానికి రావయ్యా. ఏం తెలిసింది? బాస్, క్యాప్సూల్ వల్లే చనిపోయాడు. క్యాప్సూలా? అలా అంటే క్యాప్సూల్లో ఏముంది? అదేంటంటే వీడి బ్లడ్ రిపోర్ట్లో అమ్మోనియం నైట్రేట్ కలిసింది బాస్. క్యాప్సూల్ లోపల అమోనియం నైట్రేటా? క్యాప్సూల్ లోపల అమ్మోనియం నైట్రేట్ ఉంది, అది పేలింది, అందువల్ల వీడు చనిపోయాడు. మై గాడ్. దయా, క్యాప్సూల్ ముట్టుకోకు. అరే క్యాప్సూలా? ఆ క్యాప్సూల్ని అక్కడే పెట్టేసి దూరంగా వచ్చేయమని చెప్పు వాడిని. మళ్ళీ వాటిని లోపల పడేసాయి, జాగ్రత్త. ఎందుకు? అమ్మోనియం నైట్రైడ్ ఉంది అందులో. అమ్మోనియం నైట్రేట్? దీనివల్లే ప్రకాష్ చనిపోయాడు. బాస్, చెప్పు. అమోనియం నైట్రేట్ నిండున్న క్యాప్సూల్ని వీడు తిన్నాడు. అది వీడు బాడీ లోపలికి వెళ్ళి ఒక చోట సెట్ అయిపోయింది. క్యాప్సూల్కి పైన ఉన్న జెలటిన్ ఆ అమోనియం నైట్రేట్ని బయటికి రానివ్వదు. అది కొన్ని గంటల సేపు అలాగే ఉంటుంది. కొంచెం కొంచెంగా సమయం గడుస్తుంది. ఆ సమయం గడిచేటప్పుడు పైనున్న జెలటిన్ కవర్ కరగడం ప్రారంభిస్తుంది. లోపలున్న అమోనియం నైట్రేట్ బయటికి వస్తుంది. బయటకు వచ్చి మిగతా బాడీ పార్ట్స్తో అది కలుస్తుంది. అది రియాక్ట్ అవుతుంది. ఇదంతా జరిగేటప్పుడు కడుపులో ఎక్స్ప్లోషన్ జరుగుతుంది. అలాగే వీడు చనిపోయాడు. ఓకే సాలంకి, థ్యాంక్స్. ఈ రూమ్లో ఎన్ని ఏర్పాట్లు చేసి ఉంచాడుగా, ఒక్క చీమ కూడా లోపలికి రాలేదు. అయినా గాని ఈ హంతకుడు ప్రకాశ మాత్రల్ని ఎలా మార్చి ఉంచాడు, ఆ క్యాప్సూల్ ఎలా మార్చాడు? సార్, చెప్పుదయ్యా. ఇక్కడ చూడండి, ఏదో పౌడర్ ఒలికిపోయి ఉంది. పంకజ్, దీన్ని జాగ్రత్తగా ఉంచు. జాగ్రత్తగా పట్టుకో. చూసి దయా, ఎవరో ఇక్కడ డ్రిల్ చేశారు. ఎలక్ట్రిక్ బోర్డు ద్వారా గోడను పగలగొట్టారు. పక్క రూమ్ కనిపిస్తోంది. వెరీ నైస్. ఇదేనా దారి? ఈ దారిలోనే ప్రకాష్ క్యాప్సూల్ని ఆ హంతకుడు మార్చాడు. హంతకుడు దగ్గరలోనే ఎక్కడో స్టే చేశాడు. ఇక్కడి నుంచే వాడు మందులు మార్చాడు. సార్, ఈ ఫోటో దొరికింది. లోపల డ్రాలో ఉంది. అరే, ఇది నటాషా కదా. ఇది ప్రకాష్. వీడి బాడీయే కదా నటాషా ఇంట్లో మనం చూసింది. అసలు ఏం జరుగుతుంది? నటాషా అండ్ ప్రకాష్, వీళ్ళిద్దరికీ ఏదో ఒక సంబంధం ఉంది. సార్, ఇక్కడే ఇతనున్నాడు పవన్ పేరుతో. వీడేనా ఆ పవన్ కుమార్? సార్, ఇది నా ఇల్లు సార్. నా పేరు సమీర్. పేర్లు ఎన్నిసార్లైనా మార్చుకోవచ్చు, కానీ మొహాన్ని మార్చలేరు కదా. సరే, అయితే సమీర్ని కూడా కలుద్దాం. సార్,
రెస్టారెంట్ లోపలికి వెళ్తున్నాడు. వెయిట్ కాఫీ ఉంది. చెప్పండి సార్. కొంచెం వెయిట్. త్వరగా ఆర్డర్ తీసుకోవాలి. అది తీసుకురండి సార్, పర్లేదు సార్. ఓకే. ఏం చేస్తావు? ఒక వెయిటర్ కూడా ఇవ్వండి. అర్థం చేయలేదా? సరే, ఏమేమి ఉన్నాయి హోటల్లో స్పెషల్స్? అలాగా, సరే. హస్బెండ్ ఉండేది చాలా తక్కువ రేటు సార్. లైమ్ వాటర్ విత్ నో షుగర్. అర్థమవుతుందిగా? ఇప్పుడే హోటల్లో బిజినెస్ అన్ని బాగానే వెళ్తున్నాయి. కాకపోతే సరిగ్గా నడవట్లా. లోన్ కంగారు పడద్దులే, అంత పని అయిపోతుందిలే, కంగారు పడద్దు. సార్ అప్పుడప్పుడు వాచ్ నోట్ చేస్తున్నాడు. అలాగే రెస్టారెంట్ యొక్క డోర్నే చూస్తున్నాడు. నాకు తెలిసి ఎవరికో వెయిట్ చేస్తున్నాడు. పంకజ్, వాడిని వాచ్ చేస్తూ ఉండవు. ఎస్ సార్, ఓవర్ అండ్ అవుట్. ఈ నోట్లను చూసి ఇవి డూప్లికేట్ అని ఎవడూ చెప్పలేడు. వీటిని బజార్లో పంచడం మాత్రం మిగిలిపోయిన పని అంతే. ఇప్పుడెవరు వచ్చారు? తెలియలేదే. ఈ రాకేష్ ఇక్కడేం చేస్తున్నాడు? వీడికి ఈ ప్లేస్ ఎవరు చూపించారు? నువ్వా? బాస్, నాకేమైనా పిచ్చా? ఈ చోటుని నేను ఎలా చూపిస్తాను? నేను ఈ ర్యాకెట్కి పనిచేసే విషయం కూడా వీడికి తెలీదు. వీడితో పాటు ఇంకొకడు వచ్చాడు కదా, నీకు తెలుసా ఎవడో? ఎవరని తెలియలేదే. వాడు ఫ్రెండ్ అయిండొచ్చు. ఒక పని చెయ్యి, ఇద్దరిని లోపలికి పిలువు. హే మంగ్యా, వెళ్ళి తలుపు తెరు. లోపలరా. రా రాకేష్ రా. నేను నీకు ఒక పని ఇచ్చాను. నువ్వు ఆ పనిని చాలా బాగా చేసావు. కానీ ఇప్పుడు ఆ పని అయిపోయింది. అందుకే నాకు ఇంకా నీ అవసరం లేదు. ఏ నువ్వా? నువ్వు కూడా వీళ్ళతో ఉన్నావా? నువ్వేమనుకున్నావురా? నీకు తెలియకుండా నువ్వే ఇరుక్కున్నావు అనుకున్నావా? ఏయ్, నిన్ను నేను సెలెక్ట్ చేసింది నేనేరా. రాకేష్, నువ్వు ఇక్కడికి వచ్చి ఉండకూడదు. ఇప్పుడు చూడు, నీతో పాటు నీ ఫ్రెండ్ కూడా చావబోతున్నాడు. అలా ఏంటి అవసరం? నటాషా, నువ్వా? నేనే. ఎంతసేపు వెయిట్ చేయాలి? ఎందుకు ఇంత లేటు? గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఏం తీసుకుంటారు? ఐ విల్ హ్యావ్ ఎ కాఫీ. ఓకే. అరేరేరే, ఇదా కదా? చివరిసారిగా అడుగుతున్నాను, మీ బాస్ ఎవరు? త్వరగా చెప్పండి, లేదంటే విక్రమ్ పరిస్థితి ఏమైందో అదే గతి మీకు పడుతుంది. నన్ను నమ్ము నతాషా, నేను నిజం చెప్తున్నాను. ఈ ర్యాకెట్ ఎవరు ఆపరేట్ చేస్తున్నారో నాకు నిజంగా తెలీదు. సరే, మీకు ఎవరికి ఏమీ తెలియలేదంటే మీ వల్ల నాకు ఎటువంటి ప్రయోజనం లేదు. వద్దు నతాషా, వద్దు నతాషా.
ఎవరైనా అడుగు. ఎవరు? నేను సమీర్, నతాషా హస్బెండ్ని. తనే రమ్మని చెప్పింది. సమీర్, వెళ్ళి చూడు. నతాషా, ఇక్కడేం జరుగుతోంది? నీ చేతిలో తుపాకీ ఉందేంటి? ఏంటిదంతా? నాకేం అర్థం కాలా. నేను అర్థమేలా చెప్తాను. అది మన ఇంట్లో ఒక బాడీ ఉనిందే. ఆయన నా నాన్న. ఏంటి? ఈ రోజు వరకు మీ నాన్న గురించి నాతో ఏమీ చెప్పలేదే. చిన్నతనంలో ఇంట్లోంచి పారిపోయాను. ఇన్ని సంవత్సరాలుగా ఎవరితో కాంటాక్ట్లోనూ లేను. మా నాన్న ఒక ఆర్మీ ఆఫీసర్. ఎలా అని తెలియలేదు. నేను ఒక ప్రమాదంలో ఇరుక్కుంది ఆయనకెలావో తెలిసిపోయింది. ఆయన నిన్ను కాపాడడానికి నేరుగా వచ్చేశారు. ఆయన ప్రాణాలు వదిలేశారు. ఏంటా ప్రమాదం నతాషా? ఏంటో చెప్పు. సమీర్, నేను దొంగ నోటు విషయాల్లో ఇరుక్కున్నాను. నకిలీ నోటా? అవును. అంతేకాకుండా వీలే మా నాన్నని చంపారు. మీ బాస్ ఎవరని చెప్పలేదంటే నేనే. కదలకండి, కదలకండి మీరెవ్వరూ. ఆన్యా, అన్యా, ఇదంతా నువ్వు చేసావా? ఎందుకు? డబ్బు కోసమే బేబీ. బేబీ, అవును, మీ ఇద్దరి మధ్య ఏముంది? చాలా ఆలోచించుకో నతాషా. అదేంటంటే నీ భర్తకి నా మీద ప్రేమ పుట్టింది. నీకు ద్రోహం చేశాడు సమీర్. కానీ ఇతని వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. చెప్పాలంటే చట్ట ప్రకారం చూస్తే మీరందరూ చనిపోవాల్సి ఉంటుంది. ఎందుకంటే నా ముఖం చూశారు కదా. సార్, కొంతమంది డబ్బు కోసం, కొంతమంది వాళ్ళ అవసరాల కోసం. అలా కాకపోయింటే భయంలో నేను చేసే ఈ పనిని వేరే వాళ్ళు చూసుకునేవాళ్ళు. నతాషా వాళ్ళ నాన్నకి అన్ని నిజాలు తెలిసిపోయాయి. వాళ్ళు అందరికీ తెలిసేటట్టు చేశారు. అందుకని అతను చంపేశాను.
సూర్య హోటల్లో ప్రకాష్ రూమ్ పక్కనే రూమ్ బుక్ చేశాం. అది కూడా పవన్ పేర్లో. సమయం దొరికినప్పుడు మందు బాటిల్ని చేంజ్ చేశాను. అమోనియం నైట్రేట్ పెట్టాను. సమీర్ అండ్ పవన్, నువ్వు బెంగళూరుకు వెళ్ళలేదుగా? హోటల్ సూర్యలోనే ఉన్నావు. డబ్బు కోసం లేక అవసరం కోసం తప్పు చేస్తే దాన్ని తప్పుగానే చూస్తాం. మీరందరూ మొత్తంగా కలిసి దొంగ నోటుల్ని ప్రింట్ చేశారు. దానికి శిక్ష పడుతుంది. అన్యా, నీకు ఖచ్చితంగా ఉరి శిక్ష తప్పదు.